మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ రాబోతుంది. హేమంత ఋతువులో శీతగాలులు, మంచు కురిసే వేళలు. ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు. మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైంది. అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్లలో మకర సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలో లోరీ అని పిలుస్తూ ఉంటారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఫీ అని పిలుస్తూ ఉంటారు. పేరేదైనా ఈ పండుగకు సందర్భము, సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండుగే. పొలం నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి. అందుకే ఆ రోజులు నిజంగా పండుగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. అయితే ఈ సంక్రాంతి సమయంలో అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేస్తే 7 జన్మల దరిద్రం పడుతుంది. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలను అనుభవిస్తారు. మీ శరీరంలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇక మీరు ఏ పని చేసినా కలిసి రాదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి సంక్రాంతి సమయంలో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం చేయకుండా ఉండకూడదు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదు అని శాస్త్రాలలో చెప్పారు. ఈ రోజుల్లో స్నానం చేయకపోతే రోగాలతో ధనహీనుడిగా జీవిస్తారని శాస్త్రాలలోనే ఉంది. కాబట్టి సంక్రాంతి సమయంలో అస్సలు ఈ తప్పు చేయకండి. స్నానం చేయకుండా ఉండకండి. అది కూడా ఈ పండుగ రోజుల్లో తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు, దోషాలు పోతాయి. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళదలుచుకున్న వారు దయచేసి ఈ సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడటం కానీ చూడటం కానీ చేయకండి. 2 జంతువుల కాళ్లకు కత్తులు కట్టి అవి రక్తం వచ్చేలాగా ఒకదానినొకటి చీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాని శాడిజం అంటారు. అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవతామూర్తి అంగీకరించదు. నిరపరాధులైన జంతువులను బాధ పెడితే తర్వాత నరకంలో శూలప్రోత నరకం అనే నరకాన్ని అనుభవిస్తారని, తరువాత జన్మలో ఒళ్ళంతా శూలాలతో గుద్దపడతారని గరుడ పురాణంలో చెప్పారు. గనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో పొరపాటున కూడా కోళ్ల పందాలను ఆడకండి, చూడకండి. ఎందుకంటే ఇలాంటి హింసను చూడటం కూడా మహాపాపమే. కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో చాలామంది మగవారు పేకాట్లు ఆడుతూ ఉంటారు, మద్యపానం చేస్తారు. ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కలిసి పేకలు ఆడుతూ ఉంటారు, మద్యపానం చేస్తారు. కానీ సంక్రాంతి సమయంలో మద్యపానము, జీవితం వంటి వాటికి దూరంగా ఉండాలని, లేదంటే 7 జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు ఈ తప్పు చేయవద్దు. కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు. అలాగే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు. అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకూడదు, వాదనలకు దిగకూడదు. ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇంటిలో ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగ చేసుకోవాలి. ఈ పెద్ద పండుగ రోజుల్లో గోర్లు కత్తిరించటము,
జుట్టు కత్తిరించడం వంటి పనులను కూడా చేయకూడదు. ఇవే సంక్రాంతి సమయంలో చేయకూడని పనులు. కాదని ఈ తప్పులు చేస్తే 7 జన్మల దరిద్రం చుట్టుకుంటుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మకర సంక్రాంతి లోపుగా చేతికి ఈ రంగు గాజులు వేసుకుంటే తీసేసి ఈ రంగు గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. అంతేకాదు దీర్ఘ సుమంగళి యోగం, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తాయి. మరి సంక్రాంతికి ఏ రంగు గాజులు వేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పుణ్య స్త్రీలు ఎప్పుడైనా సరే నలుపు, నీలం రంగులో ఉండే గాజులను ధరించకూడదు. వీటితో పాటు ప్లాస్టిక్ గాజులను, స్టోన్స్తో ఉండే గాజులను వేసుకోకూడదు. గాజులు స్త్రీలకు రక్షా కంకణం వంటివి. గాజులు ధరించటం వలన సాంప్రదాయపరమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అతివల అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాలు గాజులు. అయితే ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తెలియక కొన్ని ప్లాస్టిక్ గాజులను, నీలం రంగు గాజులను, నల్ల రంగు గాజులను కొని ధరిస్తూ ఉన్నారు. స్టోన్స్ ఉన్న గాజులను వేసుకోవచ్చు, కానీ వాటితో పాటు కనీసం 2 మట్టి గాజులైనా సరే వేసుకోవాలి. ప్లాస్టిక్ గాజులు ధరించటం వలన మాంగళ్య బలం తగ్గిపోతుంది కనుక ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ గాజులను వేసుకోవద్దు. ఎక్కువగా ప్లాస్టిక్ గాజులను వితంతువులు అంటే భర్త మరణించిన వారు వేసుకుంటూ ఉంటారు. ప్లాస్టిక్ గాజులను వేసుకోవటం వలన మాంగళ్య దోషం తగులుతుంది, అంటే భర్త ఆయుష్ తగ్గుతుంది. కొంతమంది మట్టి గాజులు వేసుకుంటూ ఉన్నారు, కానీ నలుపు లేదా నీలం రంగులో ఉండే మట్టి గాజులను ధరిస్తూ ఉన్నారు. కానీ ఈ రంగు గాజులను కూడా అస్సలు వేసుకోవద్దు. ఈ రంగు గాజులు ధరించటం వలన అన్ని కష్టాలే ఎదురవుతాయి. ఇప్పటికే ఈ రంగు గాజులు వేసుకుని ఉంటే రాబోయే సంక్రాంతిలోపు ఈ రంగు గాజులను చేతి నుండి తీసేయండి. అంటే ప్లాస్టిక్ గాజులను కానీ నలుపు, నీలం రంగు గాజులను తెలియక ధరించి ఉంటే సంక్రాంతిలోపు లేదా సంక్రాంతి రోజు ఆ గాజులను చేతి నుండి తీసేయండి. మరి సంక్రాంతి పండుగకు ఏ రంగు గాజులు వేసుకోవాలి, ఎన్ని వేసుకోవాలి అని చాలామందికి సందేహం రావచ్చు. సంక్రాంతి అనగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో కూడా ఆడవారు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే మట్టి గాజులను ధరించటం ద్వారా మీకు మాంగళ్య బలం పెరుగుతుంది. ఈ గాజులను కూడా మీరు చేతికి, కుడి చేతికి 7, ఎడమ చేతికి 6 ఇలా కుడి చేతికి ఎప్పుడూ కూడా ఒక గాజు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. కుడి చేతికి 4 వేసుకుంటే ఎడమ చేతికి 3 ఇలా మీరు ఎలా వేసుకున్నా సరే, ఎన్ని గాజులు వేసుకున్నా సరే కుడి చేతికి ఒక గాజు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేస్తే మీ భర్తకు మంచి ఆరోగ్య బలం లభిస్తుంది. తద్వారా మీ భర్త చేసే పనుల్లో చక్కగా విజయం లభించి ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు. సంక్రాంతికి సాధారణంగా ఆడవారు లక్ష్మీదేవి స్వరూపంలాగా అలంకరణ చేసుకుంటూ ఉంటారు, గాజులు వేసుకుంటూ ఉంటారు. ఆ గాజులు కూడా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండే విధంగా చూసుకుంటే చక్కగా సుమంగళి యోగం కలుగుతుంది. తాను బ్రతికి ఉన్నంతకాలం సౌభాగ్యంతో ఉండాలని ఏ స్త్రీ అయినా సరే కోరుకుంటుంది. మరి జీవితాంతం సౌభాగ్యంతో ఉండాలంటే ఈ సంక్రాంతికి పొరపాటున కూడా నలుపు, నీలం రంగు గాజులు వేసుకోవద్దు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు గాజులను మాత్రమే వేసుకోండి. జీవితాంతం అన్యోన్య దాంపత్యంతో ఉంటారు, అంతా శుభమే జరుగుతుంది. మరి సంక్రాంతికి ఏ రంగు గాజులు వేసుకోవాలి, ఏ రంగు గాజులు వేసుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. మీరు కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న రంగుల్లో ఉండే గాజులను ధరించి సకల ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించండి. తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. సంక్రాంతి పండుగను మొత్తం 3 రోజులు చేసుకుంటూ ఉంటారు. అందులో మొదటి రోజు భోగి పండుగ. ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటూ ఉంటారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు. రెండో రోజు సంక్రాంతి. ఈరోజు కూడా ఇంటి ఎదుట
రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు. పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలను లేదా డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు. ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశీస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు. ఇక మూడో రోజు కనుమ. సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు. ఈ రోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను, ఎద్దులను పూజిస్తారు. కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు. కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు. కొంతమంది వారి ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కాకుండా ఈరోజు పితృదేవతారాధన చేస్తారు. ఈ మూడే కాకుండా కొంతమంది 4వ రోజు ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి సందర్భంగా పిల్లలు సంతోషంగా గాలిపటాలు ఎగరేస్తారు. ఈ గాలిపటాల వెనుక కూడా ఒక అంతరార్థం ఉంది. గాలిపటం యొక్క దారం లాంటిది మన జీవితం. ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం. లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం. పొడుపుగా లాగితే తెగిపోతుంది, వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైనా ముందుకు వెళ్తుంది. అందుకే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడి లాంటిది. మనం ఎంత ఎత్తుకి ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు అనే దానికి ఇది సూచన. గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. ఈ పండుగకు అందరూ ఖచ్చితంగా 10 పనులు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పెద్ద పండుగకు ఈ 10 పనులు చేయగలిగితే గనుక చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ 10 పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి పని ఏమిటంటే భోగి పీడను వదిలించుకోవాలి. మరి భోగి పీడను ఎలా వదిలించుకోవాలంటే మానవులు ఈరోజు ఉదయం తలస్నానం చేయాలి. చిన్న పిల్లలు అంటే 5 సంవత్సరాలలోపు పిల్లలకు భోగిపళ్ళు పోయటం ద్వారా పీడ వదులుతుంది. ఇంటికి పట్టిన పీడ వదలాలంటే భోగి మంట వెయ్యాలి. అంటే ఇంట్లో పాతవి పనికిరానివి ఉంటాయి కదా, వాటన్నిటినీ తెచ్చి భోగి మంటల్లో పడేస్తే పీడ విరగడవుతుంది. భోగి మంట అంటే సామాన్యమైనది కాదు, అది అగ్నిహోత్రం చేయటం లాంటిది. పూజను సామాన్యుడు ముంగింటికి తెచ్చేదే భోగిమంట. అందుకే శాస్త్రం తెలిసిన పెద్దవాళ్ళు భోగిమంటంతా చల్లారాక ఆ భస్మాన్ని తీసి తమ నుదిటిన బొట్టు పెట్టుకునే పిల్లలకి కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే అది హోమంతో సమానమైనది గనుక. భోగి మంటల్లో ఇంట్లోని ఒక చిన్న పాత వస్తువును అయినా సరే వేయాల్సిందే. ఇక రెండవ పని ఏమిటంటే గోదాదేవి కళ్యాణం వీక్షించటం. భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు, అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు. ఈరోజు ఆలయంలో జరిగే గోదా కళ్యాణంలో పాల్గొనండి. ఇక మూడవ పని ఏమిటంటే నువ్వులు తినాలి. నువ్వులకు సంబంధించిన పదార్థాలు ఖచ్చితంగా భోగి రోజున తినాలని శాస్త్రంలో కూడా చెప్పారు. కాబట్టి భోగి రోజు చిమ్మిలి ఉండలు చేసుకొని తప్పకుండా తినాలి. చిమ్మిలి ఉండలను పక్కవారికి కూడా పంచిపెట్టాలి. సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవ్వరూ తీసుకోరు, కానీ ఈ పండుగకు నువ్వులు ఇవ్వటం తీసుకోవటమే ఒక సాంప్రదాయంగా చేశారు పెద్దలు. నువ్వులు ఇచ్చినా తీసుకున్నా చాలా శుభప్రదం కనుక చిమ్మిలి చేసి తప్పకుండా తినాలి. నాలుగవ పని ఏమిటంటే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం. ఇది సాధారణంగా అందరూ చేసేదే. ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడంలో తెలుగువారికి మించిన వారు లేరు. కాబట్టి అందరూ కూడా ఈ 3 రోజులు
ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టండి. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ అనేది గోమాతకు ప్రతీక. ఇక 5వ పని ఏమిటంటే సంక్రాంతి రోజు నువ్వుల పిండితో చేసే స్నానం. సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. మన ఒక సంవత్సరం కాలం దేవతలకు ఒక రోజు. ఈ రోజుకు తెల్లవారుజాము లాంటి సమయం ఉత్తరాయణ పుణ్యకాలం. అదే సంక్రాంతి పండుగ రోజు. సంక్రాంతి రోజే సూర్యుడు మకర రాశిలోనికి వెళ్తాడు. మకర సంక్రాంతికి అధిపతి శని. పుష్యమాసాన్ని కూడా శనిమాసం అంటారు. అందుకని సంక్రాంతి రోజు నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమని పెద్దలు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన పని, తప్పకుండా చేయండి. ఇక 6వ పని ఏమిటంటే రుద్రాభిషేకం. సంక్రాంతి రోజు తప్పక రుద్రాభిషేకం చేయాలి. అది ఎలా చేయాలంటే ముందు శివలింగం తీసుకొని ముందు శివలింగం పైన గట్టిగా ఉన్న నెయ్యి కొంచెం పెట్టండి. తర్వాత కాచి చల్లార్చిన నెయ్యితో అభిషేకం చేయండి. ఇలా అభిషేకం చేస్తే ఏ జన్మలోనూ దరిద్రం అనేది మీ దరి చేరదు అని శాస్త్రాలలో చెప్పారు. మకర సంక్రాంతి రోజు నెయ్యితో అభిషేకం చేస్తే అపారమైన శుభ ఫలితం వస్తుంది. ఇలా అభిషేకం చేసినప్పుడు పొంగలిని ప్రసాదంగా సమర్పిస్తే సరిపోతుంది. 7వ పని ఏమిటంటే సంక్రాంతి రోజు తప్పనిసరిగా పితృదేవతలకు సంబంధించింది ఏదో ఒక పని చేయాలి. కొంతమంది సంక్రాంతి రోజు శ్రాద్ధం కూడా పెడతారు. కనుక సంక్రాంతి రోజు పితృదేవతలను తృప్తిపరిచే విధంగా ఏదో ఒక పని చేయండి. పితృదేవతల అనుగ్రహం కలిగితే మీరు, మీ పిల్లలు, మనవళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, తెలివితేటలు, పెళ్ళిళ్ళు, వాళ్లకు పిల్లలు ఇలా అన్నీ సజావుగా జరిగిపోతూ ఉంటాయి. ఈరోజు పితృదేవత స్తోత్రం చదివినా చాలు మీకు ఎంతో శుభం జరుగుతుంది. ఇక 8వ పని ఏమిటంటే పెరుగుదానం. సంక్రాంతి రోజు పెరుగుదానం చేస్తే చాలా శుభప్రదం అని పురాణాలలో చెప్పారు. ద్రోణాచార్యుడి భార్య సంక్రాంతి రోజు దుర్వాస మహర్షికి పెరుగుదానం చేసి ఉత్తమ స్థితిగతులను పొందారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక సంక్రాంతి రోజు ఎవరైనా సరే మంచి వాళ్లకు పెరుగును దానం చేయండి. ఎవరైనా మీకు దానం ఇచ్చినా తీసుకోండి. ఏమాత్రం దోషం అనేది మాత్రం ఉండదు. ఇక 9వ పని ఏమిటంటే కనుమ రోజు పశువుల్ని అర్చించాలి, అంటే పూజించాలి. కనుమ రోజు గోవులు ఉన్నవారు ప్రేమగా వాటిని ఆరాధించండి. గోవులు లేకపోతే గోశాలకు వెళ్ళి గోవులను పూజించి ఆహారం పెట్టండి. ఇవేమీ కుదరకపోతే గోవు బొమ్మ తెచ్చుకొని ఇంట్లోనే గోపూజ చేసుకోండి. ఇక 10వ పని ఏమిటంటే కనుమ రోజు తప్పనిసరిగా మినుములు తినాలి. కనుక ఆ రోజు గారెలు కానీ, వడలు కానీ, సున్నుండలు కానీ చేసుకొని తినండి. మొదటి 4 పనులు భోగి రోజు, తర్వాతి 4 పనులు సంక్రాంతి రోజు, ఆఖరి 2 పనులు కనుమ రోజు చేయాలి. మొత్తం ఈ 10 పనులు తప్పనిసరిగా అందరూ కూడా చేయాలి. వీటితో పాటు ఇంకొన్ని పనులు కూడా ఉన్నాయి. ఆ పనులు ఆచారం ఉన్నవారు చేసుకోవచ్చు. అంటే కొంతమంది బొమ్మల కొలువు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది వడ్ల కుచ్చుళ్ళు అని కడతారు. ఇది మీ సాంప్రదాయంలో ఉంటే తప్పకుండా చేయండి. వడ్ల కుచ్చులు కట్టడం అనేవి చాలా శుభప్రదం. అలాగే ఈ 3 పండుగ రోజులు మీ ఇంటికి ఏ యాచకుడు వచ్చినా సరే లేదు అని అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. హరిదాసులు వస్తే వారిని గౌరవించండి. తెలుగుతనాన్ని పరిరక్షించండి. అలాగే రైతును కూడా గౌరవించాలి. సంక్రాంతి అనేది రైతు పండుగ. ఎందుకంటే రైతు లేకపోతే దేశం ఉండదు గనుక రైతులను గౌరవించండి. రైతే దేశానికి వెన్నెముక అని చదువుకుని ఉంటాం కదా మనం. ఈ 3 రోజులు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను చేసి సుఖ సంతోషాలతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.